కుక్కల ప్రేమికులు నేను మళ్ళీ చెప్తున్నా, జంతు ప్రేమికులు ఇస్ డిఫరెంట్, కుక్కల ప్రేమికులు ఇస్ డిఫరెంట్. కుక్కల ప్రేమికులు అన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి జంతువులు కానీ కుక్కలే కావాలి. మన రామ్ గోపాల్ ఎవరు అన్నారు, ఆ కుక్కలనే పెళ్లి చేసుకుని మనుషులు ఎందుకు, మీరు మనుషులు మంచోళ్ళు కాదు కదా అన్నాడు. నేను అదే అంట, మీరు నిజంగా జంతు ప్రేమికులు అయితే అన్ని జంతువులు ఈక్వల్గా చూడాలి. మీరు ఓన్లీ కుక్కల ప్రేమికులు ఏంటంటే ఆ కుక్కలు మాత్రం మీకు కావాలి, మనుషులు మీకు వద్దు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సో నేను ఎవరిని బాధపడడానికి ఉద్దేశం నాకు లేదు. కుక్కలే ఈ భూమి మీద ఉంటాయి, మనుషులు ఉండొద్దు. కుక్కలు లేకపోతే మీరు ఎందుకు ఉంటారు, మీరు కూడా బండి ఎవరైతే అంటారు వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. మరలా చెప్తున్నా, వాళ్ళు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. ఎందుకు? ఆ కుక్కలను షెల్టర్ హోమ్స్ కన్నా తీసుకెళ్తే ఈ పెంపుడు కుక్కతో వీళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. బట్ ఇప్పుడేంటి, వీధి కుక్కలు రోడ్ల మీద ఉండాలి, వీధి కుక్కలు బతకొద్దని కదా వీళ్ళ ఉద్యమము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ వీధి కుక్కలైతే మనుషులను కరుస్తున్నాయో, ఏ వీధి కుక్కలైతే ర్యాబిస్ సోకి ఉన్నాయో వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించని చెప్పారు. రిమైనింగ్ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరైనా సరే ఓపెన్ ప్లేస్లో ఫుడ్ కనుక పెడితే అది ఇండివిజువల్ పర్సన్ కనుక అయినట్టయితే 25,000 రూపాయల జరిమానా. ఒక ఢిల్లీ కాదు, దేశవ్యాప్తంగా త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ రాబోతుంది. దానికి మీరు ఫోన్ చేసి చెప్పవచ్చు, లేదా మీరు ఫోటోలు తీసి వీడియోలు తీసి ఎవరు ఫుడ్ పెడతారు ఓపెన్ ప్లేస్లో అన్నది ఆ నెంబర్కి పెడితే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. సో ఇక మీదట మా ఫ్రెండ్ అండి పూణేలో ఉంటుంది, తను ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏదో, అరే అందులో వచ్చి ఏమనుకోద్దే ఎవత పనికి మాలింది వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫుడ్ పెట్టిద్దంట ఆ వీధి కుక్కలకి. అవేమో అక్కడ తిని కంపు కంపు చేస్తాయంట, అటు పిల్లలు వస్తున్న వాళ్ళ మీద ఎగబడతాయంట. నువ్వెందుకు ఇక్కడ పెడతానంటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదంట పోలీస్ స్టేషన్లో, కుక్కలకు ఫుడ్ పెట్టినట్లేదు అద్దని ఇది, చుక్కలు కనపడి మాకు శివ అని చెప్పేసి తను చెప్పింది. సో ఇప్పుడేంటి, ఎక్కడ పెడితే అక్కడ కనుక ఫుడ్ పెడితే ఫోటో తీసి పెడితే వాళ్ళ మీద లోపలేస్తారు. ఎక్కడైతే కుక్కలకి ఫుడ్ పెట్టాలో అక్కడ స్పెసిఫిక్ ప్లేసెస్ అన్నట్టు ఆ ఫుడ్ పెడతానికి అన్నట్టుగా ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, ఆయా మున్సిపాలిటీ బోర్డు వాళ్ళు కానీ పంచాయతీ బోర్డు కానీ కుక్కలకి ఫుడ్ పెట్టడం కోసం సపరేట్ ప్లేసెస్ రెడీ చేసి పెట్టాలి. ఓకే, తర్వాత కుక్కలకు సంబంధించి మనుషులకు కరుస్తున్నా, కుక్కలు ర్యాబిస్ సోకిందనే విషయం అర్థమైనా వాటి షెల్టర్ హౌస్ పట్టుకెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా మరలా చెప్తున్నా, ఎవరైనా సరే ఈ కరిచే కుక్కలని, ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్కలను కనుక మున్సిపల్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది పట్టుకొని తీసుకెళ్ళబోతుంటే అడ్డుకున్నారనుకో వారికి కూడా 20,000 రూపాయలు జరిమానా. ఇన్ కేస్ మాదొక ఎన్జిఓ కుక్కల కోసం మేము ఉన్నామని అంటే 2 లక్షల జరిమానా. మీకు అర్థమవుతుందా? పెన్నం మీద నుంచి పొయ్యిలో పెట్టడం ఎందుకంటే మీకు అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టలేరు. అవి కరిచే కుక్కలు తేడా కుక్కలను పట్టుకెళ్తుంటే వాటిని అడ్డుకోలేరు. ఇప్పుడు ఈ కుక్కలకు సంబంధించి సంరక్షణ బాధ్యత కొంత ఎవరు చూసుకోవాలి? ఈ కుక్క ప్రేమికులు చూసుకోవాలి. ఏ రకంగా? బయట తిరుగుతాయి, అవి మిగతా వాళ్ళు ఎవరు కరవద్దు, బయట తిరుగుతాయి, వాటి రోగాలు ఏమి రావద్దు. ఇప్పుడు వీళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు కూడా కుక్కలు అవే తిరుగుతాయి, ఎవడేమనొద్దంటే ఊరుకోరు. మీకు అర్థమైందా లాజిక్? మొన్న ఇచ్చిన తీర్పు వచ్చేసేంటి, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అన్నింటినీ షెల్టర్ హౌస్ పట్టుకెళ్ళమన్నారు. ఎక్కడ? ఢిల్లీ, ఫరీదాబాదు, గజియాబాదు, నోయిడా, గురుగ్రామ్. ఇప్పుడేంటి, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి సుప్రీంకోర్టు ఈ తీర్పుని అప్లై చేయని చెప్పింది. 8 వారాల తర్వాత మరలా డిస్కస్ చేద్దామని చెప్పారు. ఏమని? అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో, గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో ఎక్కడైనా సరే కుక్కలకి ఇక ఎక్కడ పడి అక్కడ ఫుడ్ పెట్టొద్దు. అలా కనుక ఎవరైనా పెడితే వారిని తీసుకెళ్ళి లోపలేయండి, జరిమానా వేసేయండి వాళ్ళ మీద. తర్వాత కుక్కలు తేడాగా ఉన్నారా బాబు అనుకున్నప్పుడు అవి కనుక పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటే అది ఎవరు ఆపడు. అలా ఆపారో వాళ్ళ మీద జరిమానా. ఉద్యమాలు చేస్తారు కదా కుక్కల ప్రేమికులు, ఉద్యమాలు, వారి సమూహాన్ని కూడా లోపలేస్తారు, జరిమానా వేస్తారు. గుర్తుంచుకోండి, కుక్కలు బతకాలి, అన్ని ప్రాణులు బతకాలి, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు. అది గుర్తుంచుకోండి. ఇక్కడ మరలా ఆల్రెడీ కుక్కలను కనుక అదుపులో కనుక తీసుకుని కనుక ఉన్నట్టయితే వాటికి ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి మరలా పిల్లలు పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి వదిలిపెట్టండి అన్నారు. ఇక్కడ డే 1 అయినా డే 2 అయినా ఈ రోజుగా నేను మరలా చెప్తున్నాను, చెత్త నా కొడుకులు, చెత్త మొండలు కకృతిబడి అవినీతికి పాల్పడుతూ ఈ కుక్కల విషయంలో చేసే పనులు చేయకుండా
ఆ చెవి దగ్గర ఓన్లీ వీ షేప్లో కట్ చేసి ర్యాబిస్ వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి అని చెప్పి జనం మీద వదులుతున్నారు. ఈ ఏరియాలో కుక్కలను పట్టుకెళ్ళి వేరే వదులుతున్నారు. ఎవర్రా వీళ్ళంతా అంటే ఇందా చెప్పానే, అవినీతికి అలవాటు పడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. యానిమల్ బర్త్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దానికి ఉన్న ఫండ్స్ ఉంటాయి, మిస్యూజ్ చేస్తున్నారు, స్వార్థానికి వాడుకుంటున్నారు. ఈ కుక్కలకు సంబంధించి ఈ బర్త్ కంట్రోల్ యూనిట్ వాళ్ళు ఎవరైతే పట్టుకెళ్ళినారో స్టెరిలైజేషన్ చేసి ర్యాబిస్ వ్యాక్సిన్స్ వదలాలి. అక్కడ కూడా కక్కుతి పెడుతున్నారు. అక్కడ కూడా కుక్కలకి పాపం సరిగా చేయకుండా వదిలేస్తున్నారు. దాంతో అవి అలలాడిపోయి జనాల మీదకి వచ్చేస్తుంది. అక్కడ కూడా ఈ అధికారులే పాపం ఈ సోకాల్డ్ యానిమల్ సోకాల్డ్ డాగ్ లవర్స్ వీళ్ళు కారులో ఎదురుతారు, అపార్ట్మెంట్లో బంగ్లాలో ఉంటారు. ఈ కుక్కల విషయంలో డబ్బుని లంచా అంటే కుక్కల కోసం కేటాయించిన డబ్బు ఉందే, జనన సంరక్షణ కోసం కేటాయించిన డబ్బు ఉందే, దాన్ని మేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు. వీళ్ళు కూడా కారులో తిరుగుతారు, బంగ్లాల్లో ఉంటారు. అటు ఇటు కలిసి పోతుంది ఎవరు అంటే సామాన్యులు, పేద బడుగు బలహీన వర్గాలు, చిన్నపిల్లలు. ఇప్పుడు అందరిని కాపాడే విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, అద్భుతమైన తీర్పు ఇచ్చింది. సూపర్ అనిపించింది నాకైతే. ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ, పంచాయతీ, వీళ్ళు యానిమల్ లవర్స్, జంతు ప్రేమికులు, డాగ్ లవర్స్ ఇప్పుడు అంతా కలగలిసి సామాన్య ప్రజానీకాన్ని మీరే కాపాడాలి. అమాయకమైనటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో, అమాయకమైన వర్డ్ ఎందుకు యూస్ చేస్తే ఇప్పుడు మా ఏరియాలో ఉన్నాయండి. నేను ఇప్పుడు ఇంటి దాటి బయటికి వెళ్తే, ఇంకా స్టిల్ ఆఫీస్లో ఉన్నాను నేను ఈరోజు, ఇంటికి వెళ్ళాను నేను. దాని ఇంటికి కనుక వెళ్ళే దారిలో మా స్ట్రీట్లోనే 6 కుక్కలు అండి. స్టార్టింగ్ భయపడ్డా. స్వామి అని ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, తను చెప్పాడు, సార్ అవేం చేయవు సార్, వేరే వాళ్ళు పెంచుకుందని చెప్పి తీసుకొని కొన్నాళ్ళు పెంచుకొని వాళ్ళకి వేరే బ్రీడ్ కుక్కలు వచ్చాయని చెప్పి వీటిని బయట వదిలేరు సార్ అన్నాడు. అప్పటి నుంచి పాపం అవి అదే వీధిలో తిరుగుతూ ఉంటే, రెండు ఫుడ్ పెడితే తింటే అక్కడే ఉంటూ ఉంటాయి. అసలు ఏం చేయవండి పాపం. అలవాటు పడ్డ మనుషులు అంటారే, వాళ్ళు వెనక అలాగే పోతూ ఉంటాయి. వాళ్ళ చేతులు ఎదురు పెడితే తింటే పాపం తినం. వాటి నుంచి నాకు జాలేసింది, పాపం కదా అనిపించింది. సో ఇప్పుడు ఇటువంటి కుక్కలను ఎవరైనా చేయరండి. ఏవైతే తేడా కొన్ని చూసారో వాటిని మాత్రం లోపలేస్తారు. ఇటువంటి అమాయకమైన కుక్కలు అన్నీ వీటికి కూడా మీరు ఫుడ్ మంచి చోట పెట్టాలి, పద్ధతిగా పెట్టాలి. ఇక అసలు విషయం, పిల్లలని దత్తత తీసుకోవాలంటే 1,000,000 కండిషన్స్ మన దేశంలో. బట్ కుక్కల విషయం అలా లేవు. ఎవరైతే వీధి కుక్కలను దత్తత తీసుకొని అంటున్నారో, దత్తత తీసుకుంటామని అంటున్నారో, వాటిని తీసుకెళ్ళి సంరక్షిస్తామేమని అంటున్నారు, మీరు హ్యాపీగా లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులను అప్రోచ్ అయ్యి, పంచాయతీ అధికారులను అప్రోచ్ అయ్యి, ఎస్ మేము ఈ కుక్కలను దత్తత తీసుకుంటామని చెప్పి మీరు తీసుకోవచ్చు. అయితే వాటి రోడ్డు మీద వదిలేకూడదు, మరలా మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లోనే పెంచుకోవాలి. మీ ఇంట్లోనో మీ యొక్క ఫామ్ హౌస్లోనో గెస్ట్ హౌస్ ఆడో పెంచుకోండి. మరలా చెప్తున్నాను, కుక్కల విషయంలో నేను ఎక్కడ కూడా వాటిని చంపాలని ఏ రోజు అనలా. మనుషులను చంపుతున్నాయి, పిల్లలను కరుస్తున్నాయి, పెద్దలను కరుస్తున్నాయి, ర్యాబిస్ వ్యాధితో చచ్చిపోతున్నారు. కాబట్టి ఈ కుక్కలను కంట్రోల్ చేయాలన్నా మనుషులు ధైర్యంగా రోడ్డు మీద నడవాలని అన్నా, అంతే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ప్రతి ప్రాణి బ్రతికే హక్కు ఉంది. కానీ ఏ ప్రాణైనా మిగతా వారిని ఇబ్బంది కలిగించకుండా ఉంటేనే కరెక్ట్. అదర్వైజ్ కరవబోతున్న పాముని చంపేస్తారు, కరవబోతున్న కుక్కని చంపేస్తారు, అందులో మాత్రం నో డౌట్. సో మరలా చెప్తున్నా, ఇప్పుడైనా సరే కుక్కల ప్రేమికులు రియాలిటీలో బతకండి. మీ కుక్కలు మీరు జాగ్రత్త కాపాడుకోండి. ఈ మా మనుషులు అన్నవాళ్ళు మేమెవరుతున్నారో మేము కూడా కుక్కలు జోలికి రాం, మా బతుకు మేము బతికేస్తాం. వీలైతే ఈ కుక్కలకు సంబంధించి ఫుడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఒక చోట ఫుడ్ పెట్టాలండి. అక్కడ వీలైతే ఇక్కడ నుంచి సామాన్య మనిషి కూడా వచ్చి ఫుడ్ అయితే పెడతారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఓకే, ఏమని మూగ ప్రాణాలు వాటికి ఫుడ్ పెడదామని చెప్పి అప్పుడు అనుకుంటారు. ఎందుకు పెట్టాలి, ఒక చోట ఫుడ్ పెట్టాలి కాబట్టి, వేరే చోట ఎక్కడ పెడితే అక్కడ పట్టరు కాబట్టి, కుక్కలు కూడా ఎక్కడ పెడితే అక్కడ తిరగవు కాబట్టి ఇంకా. సో ఇప్పుడు పద్ధతిగా ఏపీ కానీ కాదు, తెలంగాణ కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కుక్కల ప్రేమికులు రియాలిటీలో బతుకుతారు. అండ్ జంతు ప్రేమికులు కూడా కుక్కల సంరక్షణ విషయంలో కరెక్ట్గా అడుగులేస్తారు. ఓవరాల్గా అన్నప్పుడు అధికారాన్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కుదురుగా పనిచేయాలి, పద్ధతిగా బతకాలి. మనమంతా కూడా సంతోషంగా ఉండగలిగేది ఎప్పుడు రాబాబు అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అంతా కూడా పాటించగలిగినప్పుడు. ఖచ్చితంగా ఆ త్వరగా టోల్ ఫ్రీ నెంబర్ తీస్తే దానికి వాట్సాప్ కూడా ఉంటే అప్పుడు ఎవడైతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు కుక్కల ప్రేమికులు మేమంటూ వాళ్ళ ఫోటోలు వీడియో తీసి అందులో పెడితే అప్పుడు దేశమంతా చూస్తారు.